రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించిందని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఏడాదికి 12,000 రూపాయలు హామీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఘట్కేసర్ అన్నోజీగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ యూనియన్ జాతీయ మహాసభలకు ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలకు విచ్చేశారు. డెఫినెట్గా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో వాళ్ళ నైజమేగా తినడానికి అభాసుపాలు కావడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల గారితో అబద్ధాల పునాదుల మీద మోసంతో వచ్చింది తప్ప ప్రజల మీద నిజమైన ప్రేమ లేదని చెప్పి 9 నెలలకి అర్థమైంది. 9 నెలలకి అర్థమైంది. బ్యాడ్ ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని మేము చూడలేదని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తారు. 6 గ్యారంటీలు మీకు తెలుసు. మహిళల మీటింగ్ పెట్టిన మహిళా పాలసీ ప్రకటించారు. నిరుతో యువత మీటింగ్ పెట్టిండు. నిరుతో యువత పాలసీ ప్రకటించారు. రైతుల మీటింగ్ పెట్టిండు. రైతుల పాలసీ ప్రకటించారు. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలుకు రకాల పనులను పరిష్కరిస్తా అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి 15 నెలలు గడుస్తూ ఉంది. ఇక్కడో అక్కడక్కడ చిన్న వాటిని అమలు చేయొచ్చు తప్ప మేజర్ హామీలను ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. మీకు తెలిసి మన పదే ప్రతినిత్యం చెప్తా ఉన్నారు. इस स्टेट के अंदर एक महीने में 7,000 करोड़ रुपए जो लोन के लिए जा रहा है उनको बता रहा है. 12 महीने के अंदर 84,000 करोड़ रुपीज जो खर्च हो रहा है చెప్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. నేను నడపలేని స్థాయికి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు అవుతాయా లేదన్నటువంటి ఒక అభద్రత భావంలో తెలంగాణ ఉన్నది. మీకు తెలిసి కదా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములు ఇవాళ పెళ్ళైన 15 मोदी जी का सरकार फर्स्ट टाइम मैंने देखा खुद पार्लियामेंट के अंदर 4 लाख करोड़ रुपए भाजपा बजट में रख के जो अनएम्प्लॉयमेंट प्रॉब्लम इस देश के अंदर बहुत सीरियस है, इसको कैसा टैकल करने के लिए मैं प्लान कर रहा हूँ बोल के फर्स्ट टाइम आइडेंटिफाई करके 4 लाख करोड़ रुपए जो अनाउंस किया था. अलग अलग स्कीम्स लगाया था. वो विश्वकर्मा भी हो, वो जनरल अकाउंट जो लोन को है, मुद्रा लोन भी हो, अनएम्प्लॉयमेंट लोगों को विदाउट सिक्योरिटी कैसा हम सपोर्ट करने के लिए काम करना, अगर प्राइवेट कंपनी को सपोर्ट करके लोगों को एम्प्लॉयमेंट दिलाने के लिए कैसा सपोर्ट करना. फर्स्ट टाइम अगर एम्प्लॉयमेंट दिए तो फर्स्ट मंथ सैलरी कैसा देना गवर्नमेंट के हिसाब से, वो सारे कुछ प्लान कर रहा है. पहले बार आप लोगों को मालूम है अमेरिका में क्या हो रहा, गल्फ में क्या हो रहा, दूसरा कंट्रीज में क्या हो रहा. अनएम्प्लॉयमेंट प्रॉब्लम सिर्फ हमारा भारत के अंदर नहीं, सारी दुनिया में है. सारी दुनिया में मैं समझता हूँ सारे देश के अंदर जो यूनिवर्सिटी है वो क्वालिटेटिव यूनिवर्सिटी है. सबसे ज़्यादा इवन चाइना से ज़्यादा हमारा देश के अंदर में है. हमारे देश के अंदर आज मोदी जी ने सोच रहा है 2014 में 11 साल पे था हमारा इकॉनमी. अभी मोदी जी 10 साल के अंदर 5वें स्थान पर आया है. अगर अनएम्प्लॉयमेंट यूथ सबको अगर काम में नहीं लगाता है, इन लोगों का सर्विसेज देश आगे बढ़ने के लिए यूज नहीं होता है, तब तक तीसरे स्थान पर नहीं आ सकता बोल के मोदी जी का आलोचना है, థింకింగ్. అందువల్ల ఇవాళ ఈ దేశంలో ఉన్న యువత, చదువుకున్న యువత, మీకు తెలుసు, PhD నుంచి మొదలుపెట్టి
ఇవాళ 10th క్లాస్ వరకు లక్షల సంఖ్యలో. ఇవాళ చదువుకోకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువ, 90% పైబడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మోడీ గారి ఆశ నా యువశక్తిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దగలిగితే దేశాన్ని ముందు తీసుకుపోతుందని భావిస్తాను. ఒకనాడు భారత్ 3rd వరల్డ్ కంట్రీ ट्रीट చేసేది, పేద देशम 3rd वर्ल्ड कंट्री. बड़े लोग यहाँ पे बैठे हैं, हम जानते थे. हमारा गवर्नमेंट के स्कूल के अंदर गेहूं का उपमा खिलाता था, अमेरिका से आए. అట్లాంటి దేశం ఇవాళ ఒకప్పుడు అమెరికా నుంచి గోధుమ వచ్చాయి, డాల్డా వచ్చే స్కూళ్ళల్లో మనకు మధ్యాహ్నం పూట తిండి పెట్టేటువంటి స్థాయి నుంచి ప్రపంచంలో ఏ దేశానికి అవసరంగా కూడా అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగింది. భారతదేశం ఎదిగింది. మీకు తెలుసు, ఇవాళ మన దేశం అమెరికా లాంటి అగ్ర దేశాలు, రష్యా లాంటి దేశాలకు కూడా మన దేశం అంటే ఎంత గౌరవం పెరిగిందో మీరు చూస్తా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పోయి బతకగలిగినటువంటి సత్తాని స్థాయిని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన మహనీయుడు నరేంద్ర మోదీజీ. ఒకప్పుడు इससे पहले जो अमेरिका में रहते थे, जो लंदन में रहते थे, दुबई में रहते थे, जब नहीं बोलते थे हम इंडियन बोल के, पर आज गर्व से बोलता है आई एम इंडियन, आई एम इंडियन. అందువల్ల నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలామంది వక్తలు ఉన్నారు, మీరు 2 రోజుల పాటు చర్చించి అక్కర్లేదు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ 17 మందిలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇవాళ 8 మంది శాసనసభ్యులు కావచ్చు కాక నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే వాళ్ళ విషయం మీకు అర్థమైపోయింది. మనం చూసిండు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునే ప్రయత్నం చేసినాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా. వి వోంట్ అలౌ ఈవెన్ సింగిల్ ఎకర్ భూమి టు సేల్. 1 ఎకరం కూడా అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పి ఎట్లా ఫైట్ చేస్తున్నామో చూసేందు. ఇవాళ 10 నెలలు కదా, 12 నెలలు కదా, సరే చూద్దాంలే అని చెప్పి భావన ఉండొచ్చు. కానీ ఇవాళ చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇప్పటికీ అనేక మంది ఆటో కార్మికులు చనిపోయారు, అనేక మంది ట్రక్ డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వ పరమైనటువంటి స్కీములతో పాటుగా ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ యాక్ట్ని అమలు చేసే విషయంలో కావచ్చు, పిఎం విషయంలో కావచ్చు, హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, మీకు ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు. एक ऑटो ड्राइवर अगर एक्सीडेंट से मरता है, फैमिली पूरा बर्बाद होता है. कोई भी సపోర్ట్ करने वाला नहीं रहता. తప్పకుండా ఇవాళ ఒక ఇంటి యజమాని కనుక చనిపోతే, ఒక 10 లక్షలు 20 లక్షలు ఆ కుటుంబానికి ఆశలు లేకపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి నేను చూస్తా ఉన్నాం. నా భర్త ఆటో డ్రైవర్, నా భర్త ట్రక్ డ్రైవర్, నా భర్త అంబులెన్స్ డ్రైవర్ చనిపోయాడు. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు ఏ పని చేసుకోవాలని లేదని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉంటుంది అన్నారు. అలాంటి కుటుంబాలు భర్త ఉన్నంత వరకు మంచిగా ఉండి, భర్త పోయిన తర్వాత అనాథ కుటుంబం కాకుండా ఉండాలంటే ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు బిడ్డ పెళ్లి చేస్తే ఎట్లా సపోర్ట్ దొరుకుతూ ఉందో, వాళ్ళకైనా యాక్సిడెంట్ అయితే ఎట్లా సపోర్ట్ దొరుకుతూ ఉందో, వాళ్ళకు ఆరోగ్యపరమైన సపోర్ట్ అయితే ఎట్లా సపోర్ట్ దొరుకుతూ ఉందో, అలాంటి సపోర్ట్ వీళ్ళకు కూడా కలిగించే పద్ధతి ఆలోచించాల్సిన ఉన్నది. ఆ గ్యారంటీ ఇవ్వాల్సిన దగ్గర ఉన్నది. ఇది అనార్గనైజ్ సెక్టార్ కావచ్చు కాక, కానీ వాళ్ళకు గ్యారంటీ మాట్లాడాల్సి. మీరు బాగా ఆలోచించుకోవాల్సిన ఏంటంటే, ఇవాళ స్త్రీ, ఏ స్త్రీ అయితే ఇవాళ సమాజంలో మనం గౌరవిస్తామని చెప్తా ఉన్నామో, పూజిస్తామని చెప్తా ఉన్నామో, ఇవాళ ఆ స్త్రీ ఆ పిల్లలు వేసుకొని ఆ కుటుంబాన్ని గడపాలంటే ఎంత ఇబ్బంది పడతామని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ స్త్రీకి, ఆ కుటుంబానికి అనాథ కుటుంబంగా ఉండకుండా ఉండాలంటే తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ రావాల్సిందే. 100